హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆ గ్రామానికి కష్టాలు తీరలేదు. ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సిన పరిస్థితి. వాగు దాటే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్న గిరిజనులు ఎందరో. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ఎన్నో చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా గిరిజనుల జీవితాల్లో మార్పు రాలేదని ఈ స్టోరీ చూస్తే తెలుస్తుంది. అడ్డతీగల మండలం పనుకురాతిపాలెం జల దిగ్బంధంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే కన్నేరు వాగు దాటి వెళ్లాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే వేటమామిడి నుండి పనుకురాతిపాలెం గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డతీగల మండల కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. గ్రామస్తులు ఆసుపత్రులకు నిత్యావసర వస్తువులను తెచ్చుకోవడానికి ట్యూబ్లను ఉపయోగించి అరచేతిలో ప్రాణాలను ఉంచుకొని వాగు దాటుతూ నిత్యం జీవనం సాగిస్తున్నారు. రైతుల కష్టాలు ఇంకా చెప్పనక్కర్లేదు. వారి పంటలకు ఎరువులు వేయాల్సిన సమయంలో వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో ట్యూబుల మీద ఎరువులు ఉంచి ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎరువులను వారి గ్రామానికి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 30 మంది ఈ వాగులో గల్లంతయ్యారు. అయినా ఏ ప్రభుత్వము ఈ గ్రామం వైపు చూడలేదు. ఇప్పటికైనా ఈ గ్రామానికి వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యం అడ్డతీగల మండలం వేటమాడి పంచాయతీలో గల పనుకురాతిపాలెం. ఈ గ్రామమునకు ఎటువంటి రహదారి మార్గం లేక ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ ఆ పేషెంట్లని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ప్రస్తుతం మా గ్రామస్తులకున్న ఏకైక మార్గం ఈ వాగు దాటడం. ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులకు, జిల్లా కలెక్టర్ వారికి, అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి, ప్రస్తుత శాసనసభ్యుల వారికి, అలాగే గతంలో పనిచేసిన శాసనసభ్యులు, ఐటీడీఏ పీఓ, కలెక్టర్స్ అందరికీ పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ మా గ్రామమునకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇకనైనా మా గ్రామమునకు ఈ వాగుపై వంతెనను నిర్మించాలని కోరుకుంటున్నాము. దయచేసి మా బాధను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు పనుకురాతిపాలెం గ్రామస్తులు. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. నా పేరు మామిడి చిన్నారెడ్డి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వేటమామిడి పంచాయతీ పరిధిలో గల పనుకురాతిపాలెం గ్రామస్తునండి. మా గ్రామంలో కొండరెడ్డి కులానికి చెందినటువంటి పీవీటీజీ కులస్తులము 125 కుటుంబాలు, సుమారు 500 వరకు జనాభా కలిగినటువంటి మాదొక మారుమూల గిరిజన ప్రాంతం అండి. మా గ్రామంకు అంటే నా వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు. అలాగే మా గ్రామంకు మా తాతల కాలం నుండి అనగా దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి రోడ్డు మార్గం కానీ ఇతర మార్గాలు ఏమీ లేకపోవడం వల్ల మాకు గ్రామం నుంచి బయటికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం మాత్రమే ప్రధాన రహదారికి. అయితే ఈ కిలోమీటర్ దూరం మధ్యలో కన్నేరు అనే ఒక పెద్ద వాగు నిత్యం ఒక జీవనదిలా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే అది ఎండాకాలం వాగు ప్రవాహం తక్కువ ఉంటుంది కాబట్టి మాకు బాగానే ఉంటుంది.
కానీ వర్షాకాలం జూన్ నెల ప్రారంభమైందంటే మాత్రం జూన్ నుంచి జనవరి వరకు వాగు వర్షాల ప్రభావంతో అధికంగా ప్రవహిస్తూ ఉంటుంది. దీనివల్ల మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలము ఆరోగ్యాలు బాగాలేని పేషెంట్లు కావచ్చు, గర్భిణీలు కావచ్చు, లేదంటే నిత్యావసర సరుకులు తీసుకోవడానికి వెళ్ళాలంటే కూడా ఈ వాగును దాటుకుని వెళ్ళాలి. అలాగే ఒక కూలీ పనికి వెళ్ళాలన్నా సరే ఈ వాగును దాటుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ వాగును దాటుకొని వెళ్ళలేని పరిస్థితిలో మా గ్రామంలో చాలామంది పేషెంట్లు చనిపోవడం జరిగింది. అలాగే గర్భిణీలు కూడా ప్రధాన ఆసుపత్రికి ఈ వాగును దాటుకొని వెళ్ళలేనప్పుడు ఇళ్లలోనే ప్రసవాలు జరగాల్సినటువంటి పరిస్థితి. అలాగే మా వాగులో ఇలా ప్రతి ఒక్క అవసరం కోసం వాగును దాటే సమయంలో ఇప్పటి వరకు 10 మంది వాగులో గల్లా ఉండడం జరిగింది. అలాగే ఒక 3 మృతదేహాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెతికినప్పటికీ లభ్యం కాలేదు. ఇన్ని బాధలతో మా గ్రామస్తులం ఇన్ని సంవత్సరాలుగా నరకాన్ని అనుభవిస్తున్నప్పటికీ మా గ్రామానికి అటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఈ మన యొక్క నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా మా గ్రామాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇకనైనా మా యొక్క బాధల్ని, మా యొక్క ఇబ్బందుల్ని గమనించి అధికారులు కానీ, శాసనసభ్యులు కానీ మా గ్రామానికి శాశ్వతంగా ఒక బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తుల తరపు నుంచి కోరుతున్నాం. అలాగే ఈ విషయమై నూతనంగా వచ్చినటువంటి శ్రీ జిల్లా కలెక్టర్ వారు దినేష్ కుమార్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సమస్యని ఐటీడీఓ పిఓ గారికి, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మా శాసనసభ్యుల వారికి అందరికీ కూడా తెలియజేస్తామండి. అయినా మాకు ఇప్పటికీ ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి మీడియా ద్వారా మా బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు శాశ్వత పరిష్కారం ఈ కన్నేరు పెద్ద వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని కోరుచున్నాం.